లేత మంచులో సూర్యుడు ఏడుగురాలెక్కి వచ్చాడు. ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు. శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు. అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు. చీకటి వెళ్ళగొట్టి కల్లా పీరే చల్లేస్తుంటే టాలెంటు స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే. నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పెమ్మలు పట్టు పరికిడి కట్టుకున్నట్టు అమ్మాయి వలె కట్టు కట్టి ముచ్చటకున్నాయే. గంగటోలు గంగిరెద్దు అయ్యగారికి దండం పెట్ట హరిదాసుకు అమ్మగారు బియ్యం ఇచ్చిన. రామనామము రామనామము రమ్యమైన రామనామం రామనామము రామనామం రమ్యమైనది రామనా. శ్రీమద్రామన గోవిందో హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ. అరే బసవన్న ఎక్కడికి వచ్చా? ఎక్కడికంటే దూరా సంక్రాంతి సంబరాలకు వచ్చా. సంక్రాంతి సంబరాలు అంటున్నారు, అంతా పిల్లలే కనబడుతున్నారు. అవును దూరా, రామకృష్ణ పాఠశాలలో జరుగుతున్న ఉత్సవాలకు వచ్చా. అబ్బబ్బా ఎంత ఘనంగా చేస్తున్నారు కదా. మరి మన బసవన్న చేత అందరికి దండం పెట్టించాలి కదా. అవును కదా బసవన్న, పెద్ద సారికి దండం పెట్టు. పిల్లలకు పాఠాలు చక్కగా చెప్పే పంతులమ్మలందరికీ దండం పెట్టు. ఏమైంది బసవన్న, ఎందుకు దండం పెట్టట్లేదు? మా బసవన్నకు కోపం వచ్చిందంట. అందరూ పంతులమ్మలు చక్కగా తయారై వచ్చారు, కానీ మా బసవన్నకి ఒక్క పంచ కూడా ఇవ్వడం లేదని. పంతులమ్మలు మంచి వారు, అడగంగానే పంచ తెచ్చి ఇచ్చారు. మా బసవన్న సంతోషించాడు. బుద్ధిగా కూర్చున్న పిల్లకాయలకు దండం పెట్టే. ఏడాదికి ఒక్కసారి మీ స్కూల్ దగ్గరికి వస్తాం. సంక్రాంతి పండుగ రోజులు మీ కుటుంబం చల్లగుండాలా, మీ బిడ్డలు చల్లగుండాలా, మీ కూతురు అల్లుళ్ళు అందరూ చల్లగుండాలా అని మా దశగుడు దీవిస్తున్నాడు. సారగారి చల్లని చేతులతో మా సంక్రాంతి కానుకలిస్తే మా బసవన్న సంతోషిస్తాడు. కొత్త బట్టల సందళ్ళు, పిండి వంటల వంటిళ్ళు, అందరూ మెచ్చే అల్లర్లు, బంధువులస్తే కబుర్లు, బొమ్మలే కులుదిరే గుమ్మలు గుంపుగా వచ్చారే. అద్దమల్లె ముంగిళ్ళన్నీ అందంగైనవి తయారే. ముద్దులకే పెద్ద పండగరా ఈ సంక్రాంతి పల్లె పట్నం చిందోలయంగా. పచ్చ పచ్చగా పూలు విచ్చుకున్న కళ్ళు, డమడమడం మూతలతో సన్నాయి డోలు, చిట్టి రేగి పళ్ళు పంటలతో ఇళ్ళు, చంచమ చంసిరి లక్ష్మితో కళ నిండు